ఇప్పుడే అక్వేరియం నుండి మళ్ళా ఈ 360 షికాగో అని నిన్న వచ్చింటే క్లౌడ్స్ అన్నీ ఉన్నాయి, విజిబిలిటీ తక్కువ ఉంది అని మళ్ళీ మనం రీషెడ్యూల్ చేసుకున్నాం కదా. ఈరోజు 4:30 చేసుకున్నాము. ఆ పైన వెళ్తే అక్కడ ఒక గ్లాస్ ఉంటుంది, ఇట్లా ఆ గ్లాస్ ఇట్లా టిల్ట్ అవుతుంది, దానిపైన మనం ఉండొచ్చు. హాయ్, నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. అందరికి తెలుసు కదా, దాదాపు 3-4 డేస్ నుంచి మేము ఇక్కడే షికాగోలో ఉన్నాము. అంటే హాలిడేస్, పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి, అందుకోసమని ఇక్కడికి వచ్చినాము. ప్లస్ యాక్చువల్ గా అంటే మా ప్లాన్ అయితే ఇప్పుడు చేంజ్ అయిపోయింది. ఏమి అంటే యాక్చువల్ గా ఈ రోజు కూడా మేము ఇక్కడ షికాగోలో అంతా చూసేసి రేపు ఇక్కడ నుంచి ఒక 5 hours డ్రైవ్ లో ఒక ఐలాండ్ ఉంటుంది, ఆ ఐలాండ్ కి వెళ్ళేసి ఎల్లుండి అక్కడ ఉండేసి మళ్ళా నెక్స్ట్ డే మళ్ళా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ మనం శాన్ ఆంటోనియోకి వెళ్దాం అనుకున్నాము. కాకపోతే ఏమి అంటే నెక్స్ట్ ఒక 3 days వరకు అక్కడ ఆ ఐలాండ్ లో ఫుల్ వర్షాలు ఉన్నాయంట. సో అందుకోసమనే మనం అంత దూరం పోయినా కూడా అక్కడ ఐలాండ్ లో యాక్చువల్ గా అంటే మొత్తం తిరగాలన్నమాట, బయట తిరగాల్సి వస్తుంది. సో వర్షంలో మనం పోయినా కూడా వేస్ట్ అనేసి మేము దాన్ని క్యాన్సిల్ చేసుకున్నాము. సో ఇక్కడే ఈ రోజు అంతా ఇక్కడే ఉండి మళ్ళీ రేపు కూడా ఇక్కడే ఉండి ఎల్లుండి మళ్ళీ మనం వెనక్కి బయలుదేరదాం అనుకుంటున్నాము. మామూలుగా అయితే ఆ ఐలాండ్ పోయింటే ఇంకొక 3 days అవుతూ ఉండే, సో అదైతే వద్దనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ నుంచి దాదాపు 6 hours 7 hours చూపిస్తుంది ఒక్కొక్కసారి. సో అంత దూరం పోయి మళ్ళీ అక్కడ వేస్ట్ అవుతుంది అనేసి ఇప్పుడైతే ప్లాన్ చేంజ్ అయిపోయి ఓన్లీ ఈ షికాగో ఒక్కటి చూసుకుందాం ఫ్రీగా అనేసి ఇక్కడే ఉంటున్నాము. ఇంకా ఒక 2 days ఉంటాము, ఎల్లుండి వెనక్కి వచ్చేస్తాం. ఈ రోజు కూడా చూసే ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. అట్లనే నిన్న 360 షికాగో అని అది మనం రీస్కెడ్యూల్ చేసుకున్నాం కదా, నిన్న వెదర్ బాగాలేక అదంతా కనిపించదు అనేసి. సో దానికి కూడా వెళ్ళాలి. అట్లనే ఒక అక్వేరియము అట్లాంటివి ఏమో ఉన్నాయి. సో ఈ రోజు చూసేటి ఉన్నాయి, రేపు కూడా చూసేటి ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే టైం 9:15 అయింది, ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేది అనేది మనం చెప్తా. ఇప్పుడే మేము హోటల్ దగ్గర నుంచి ఊబర్లో ఒక ప్లేస్కి వచ్చినాము. ఇదేంటంటే అక్వేరియం. ఈ అక్వేరియం ఇక్కడ షికాగోలో చూడాల్సిన ప్లేస్ అంట ఒకటి. సో దీని పేరు షెడ్ అక్వేరియం అంటారు. సో దీన్ని చూడ్డానికి వచ్చినాము. దాని తర్వాత పక్కనే ఇంకొకటి పెద్ద మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియంకి అయితే ఇప్పుడు పోవడం లేదు, మళ్ళీ రేపు పోవాలా. దీని తర్వాత కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. సో ఇదైతే దాదాపు ఒక 1 or 2 hours పడుతుందా? 2-3 hours పడుతుందంట ఇక్కడే. దాని తర్వాత వేరే ప్లేస్ చూడడానికి వెళ్ళాలా. ఇదే షెడ్ అక్వేరియం. ఇది ఎంట్రన్స్ ఇక్కడ ఇట్లా వెళ్ళాలా. అందరు క్యూలో నిల్చున్నారు. మంది వచ్చేసి 11 o'clockకి రిజర్వేషన్ చేసుకున్నాము. 11కే కదా మంది. సో 10:45 పంపిస్తారండి. ఇది మెయిన్. లోపలికి ఎంటర్ అవుతూనే ఇట్లా ఉంది. ఇది షెడ్ అక్వేరియం. జిన్ను అని జూలై 2025లో వచ్చినారు ఇక్కడికి. ఇప్పుడు ఈ లోపలికి ఎంటర్ అయ్యి ఈ ఫస్ట్ ఫ్లోర్ దాకా వెళ్తున్నాము. మాకు కూడా తెలియదు ఏమేమి ఉంటాయో, యానిమల్స్ అన్నీ ఉంటాయి, చూడాలి. ఇట్లా ఫస్ట్ ఫ్లోర్కి వస్తూనే ఇక్కడ చూడండి, ఇది ఎంత పెద్దగా ఎట్లా ఉంది, భలే ఉంది. ఇది ఎంత పెద్ద హాల్ ఉంది చూడండి. ఇప్పుడు ఇట్లా వెళ్ళాలి. ఇక్కడ ఆస్క్ మీ అని బోర్డు పెట్టుకున్నాడు, ఏమోటి ఆస్కుదాం. ఒక్కొక్క లెవెల్లో ఇట్లాంటివన్నీ ఉన్నాయి, షోస్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా చూసుకుంటా వెళ్ళాలి. ఇప్పుడు నంబర్ 1లోకి వెళ్తున్నాము. ఇట్లా 9 ఉన్నాయంట. ఇది 1లో ఇవి చిన్న అక్వేరియంస్ అన్నీ ఉన్నాయి. చూడండి, ఈ అక్వేరియంలో రకరకాల ఫిష్ ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటా వెళ్ళడమే. భలే ఉన్నాయి ఇవి. జస్ట్ ఎల్ఈడి లాగా ఉంది, ఎంత క్లీన్గా నీట్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, వీళ్ళు వాటర్ మిలన్ పెట్టారు ఇక్కడ. ఈ వాటర్ మిలన్ తింటున్నాయి ఇవి. చూడండి, ఫిష్ వాటర్ మిలన్ తింటాయని ఫస్ట్ టైం తెలుస్తుంది మాకు. ఇప్పుడు ఇందులోకి వెళ్ళాలి. ఇక్కడ అనకొండ ఉంది, ఇదేదో షో ఉందంట ఆ ఫ్రంట్లో. ఇక్కడ నుంచి అండి అనకొండ, పెద్ద అనకొండ.
అక్కడ అనకొండ షో ఉన్నింది, కాకపోతే మాకు ఎక్కువ కనిపించలేదు. వీళ్ళ పిల్లలు అయితే ముందు పోయి చూసినారు. అనకొండ పెద్ద అనకొండ వచ్చి ఇట్లా తినేసింది, ఒక చిన్నది ఏదో పెట్టిండే. ఇట్లా ఇంకా ఇవన్నీ చూసుకుంటా పోవాలి. కానీ చాలా బాగుంది, ఇది చాలా పెద్దగా ఉంది, అన్ని రకాల ఫిష్ ఉన్నాయి, చాలా ఫేమస్ అంటుంది యాక్చువల్గా. అంటే చూడండి, కొన్ని ఫ్లోర్స్ అయితే చూసినాము. ఇప్పుడు కొంచెం ఆకలి వేస్తా అంటే ఫుడ్ తిందామని ఇక్కడ ఫుడ్ కోర్ట్కి వెళ్తున్నాం. అక్క అక్క అవునా, అంతా కలిసి ఒకటే లైన్లో లేరా? ఇక్కడే పెద్ద ఫుడ్ కోర్ట్ ఉంది. సో ఇందులో మేము ఈ పిజ్జాస్ తీసుకున్నాము, అందరూ అంతే, చీజ్ పిజ్జా తీసుకున్నాము. ఇప్పుడు టైం 12:30 అయింది. ఇది తిన్న తర్వాత ఇక్కడ 2-3 షోస్ ఏవో ఉన్నాయంట, అవి చూసి మళ్ళీ బయటకు వెళ్ళిపోవాలా, బయట వేరే ప్లేస్కి మళ్ళీ వెళ్ళాలా. ఇక్కడ 4D థియేటర్లో ఏదో షోస్ ఉన్నాయంట. ఇవి 3D గ్లాసెస్ ఇచ్చినారు. ఇక్కడ షో ఉంటుందంట, ఒక 15 మినిట్స్ షో అంట. 12 మినిట్స్ షో అంట. అవి చూడడానికి ఇప్పుడు వెళ్తున్నాం లోపలికి. ఇది 4D థియేటర్. The Antarctic is home to just 2 of the world's 17 types of penguin. Despite their ordeal, they must try again. ఆ 4D థియేటర్లో అయితే ఆ పెంగ్విన్ షో అయితే కొంచెం ఉన్నింది, ఓకే బాగానే ఉన్నింది. ఇప్పుడు ఇక్కడ ఏం షోరా, డాల్ఫిన్ షో ఏదో ఉంది, ఇది చూడడానికి వచ్చినాం. యాక్చువల్గా అంటే మా శాన్ ఆంటోనియోలో సీ వరల్డ్ ఉంది. సీ వరల్డ్లో ఇట్లాంటి షోస్ చాలా ఉంటాయి, చాలాసార్లు చూసినాము, అయినా కూడా చూడాలి. My name is Mary, and today we are excited to spotlight the extraordinary Pacific white-sided dolphins. 1, 2, 3. As you continue exploring Shedd Aquarium today, keep an eye out for more actions you can take to make a positive impact on aquatic life. Thank you so much for coming and enjoy exploring. అయిపోయింది. ఇక్కడ స్టింగ్ రేస్ ఉన్నాయి, వీటిని మనం టచ్ చేయొచ్చంట. ఫస్ట్ హ్యాండ్స్ బాగా వాష్ చేసుకొని దాని తర్వాత టచ్ చేయొచ్చంట. ఇది భలే ఉంటుంది, టచ్ చేస్తే మెత్తగా ఉంటాయి ఇవి. ఏరా భయం లేదురా? ఇందులోనే ఒక గిఫ్ట్ షాప్ ఉంది. ఇక్కడ ఈ మ్యాగ్నెట్ తీసుకున్నాము, ఇది $13 అంట, ఫ్రిడ్జ్ పైన పెట్టుకోవడానికి. హనీ గానికి ఈ పెన్నీ ప్రెస్ కావాలంట. ఇందులో ఆక్టోబస్ ఆక్టోబస్ కావాలంట. మామూలుగా మనము ఎక్కడికి పోయినా కూడా మ్యాగ్నెట్స్ అట్లా తీసుకుంటాం కదా, సో అట్లనే పిల్లలు ఇది.
ఇది Cute. బాగుందా? Yeah. ఎగ్జిట్. ఈ అక్వేరియం అంతా చూడడం అయిపోయింది. మార్నింగ్ 10:45కి స్టార్ట్ చేసినాము, ఇప్పుడు 2:30 అయింది. ఓకే, లోపల పిల్లలు చూడడానికి కొన్ని షోస్ ఉన్నాయి, యానిమల్స్, బర్డ్స్ ఏవేవో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఊబర్ని బుక్ చేస్తున్నాము, మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాలి. ఇప్పుడే మన ఊబర్ వచ్చింది, టెస్లా. ఇది ఈ టెస్లానే ఊబర్. A plan in mind, a special thing in store. The light bulb inside my head says, get out and play. 'Cause you never feel this way. It's my lucky day. It's my lucky day. It's my lucky day. ఇప్పుడే అక్వేరియం నుండి మళ్ళా ఈ 360 షికాగో అని నిన్న వచ్చింటే క్లౌడ్స్ అన్నీ ఉన్నాయి, విజిబిలిటీ తక్కువ ఉంది అని మళ్ళీ మనం రీషెడ్యూల్ చేసుకున్నాం కదా. ఈరోజు 4:30 చేసుకున్నాము, ఇప్పుడు 3:30 అయింది. సో ఇప్పుడు ఈ పైకి వెళ్ళేసి మొత్తము ఈ సిటీ అంతా కూడా చూడాలి. ఆ పైన వెళ్తే అక్కడ ఒక గ్లాస్ ఉంటుంది, ఇట్లా ఆ గ్లాస్ ఇట్లా టిల్ట్ అవుతుంది, దానిపైన మనం ఉండొచ్చు. ఇక్కడ టికెట్స్ తీసుకోవాలా. ఇవి అడల్ట్కి 65, 54, 51 అట్లా ఉన్నాయి. మనం ఆల్రెడీ రిజర్వ్ చేసుకున్నాము. మనం సిటీ పాస్ తీసుకున్నాము, అందులోనే ఇది కూడా వచ్చింది అనమాట. సో ఆల్రెడీ రిజర్వ్ అయిపోయింది మనకి. యాక్చువల్గా మనకి వచ్చేసి 4:30కి, కాకపోతే ఇప్పుడు 3:30 అయ్యింది. అయినా కూడా ఓకే అన్నారు వాళ్ళు అడిగితే. ఇది 360 షికాగో. ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఎన్నో ఫ్లోర్ అయితే తెలీదే. ఇంతకుముందు మొన్న పోయిన డెక్ అయితే 103. లేదన్నా ఇంకా లిఫ్ట్లో వెళ్ళాలా. 94th ఫ్లోర్. ఇప్పుడే మేము 94th ఫ్లోర్కి వచ్చినాము. ఇది టోటల్ వచ్చేసి ఇది 100 ఫ్లోర్స్ ఉందంట. మనం వచ్చేసి 94th నుండి చూడాలన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ ఎట్లా ఉందో ఒకసారి చూపిస్తా. అక్కడ ఎలివేటర్ ఉంది, ఇట్లనే వచ్చినాము. ఇట్లనే వస్తే అట్లనే ఇక్కడ చిన్న రెస్టారెంట్ ఉంది. ఇక్కడ నుంచి చూస్తే చూడండి మొత్తం అంతా సిటీ అంతా ఎట్లా కనిపిస్తుందో. ఇదంతా షికాగో సిటీ. ఎంతెంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. దానికన్నా అన్నిటికన్నా ఇక్కడ ఈ ఏరియాలో ఇదే పెద్ద బిల్డింగ్. ఈ లేక్ పేరు మిషిగన్ లేక్. ఇది మిషిగన్ లేక్, ఇది ఓన్లీ లేక్. ఇది చూడండి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సైడ్ వెళ్దాము, చూద్దాం ఎట్లుందో. ఈ సైడ్ ఇట్లా ఉంది. ఇక్కడ మొన్న పోయినాం కదా పియర్, ఇదే నేవీ పియర్. ఇది ఇక్కడంతా మనం పోయి దాని తర్వాత ఇక్కడ ఫైర్ వర్క్స్ జరిగినాయి. సో అది నేవీ పియర్. ఇది Get out and play. 'Cause you never feel this way. It's my lucky day. It's my lucky day. It's my lucky day. My lucky day. Don't need a pot of gold, a rabbit's foot or to be told. It's my lucky day. It's my lucky day. ఈ సైడ్ అంతా ఇట్లా ఇది నేవీ పియర్ ఇదంతా కనిపిస్తుంది. అట్లానే మళ్ళీ ఈ సైడ్ వస్తే ఇక్కడ వేరే బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడంతా. It's my lucky day. My lucky day. Don't need a pot of gold, a rabbit's foot or to be told. It's my lucky day. It's my lucky day. ఈ చుట్టూ చూడడం అయిపోయింది. ఇప్పుడు టిల్ట్కి వెళ్తున్నాం. ఆ గ్లాస్ పైన ఇట్లా నిల్చుంటే టిల్ట్ అవుతుంది గ్లాస్. ఆ టిల్ట్కి వెళ్ళడానికి ఇక్కడ ఈ క్యూలో వెళ్ళాలి. పెద్ద క్యూ ఉంది. అట్లా ఆ గ్లాస్ పైన అట్లా ఉంటే అది మెల్లగా టిల్ట్ అవుతుంది కిందికి. ఇప్పుడు మా టర్న్.
బాయ్ మరి హనీగా బాయ్ మరిస్తే వెనక్కి వచ్చేస్తా అంతే హనీ. వావ్ ఇది పట్టుకోవే. దగ్గర పెట్టి హ్యాండ్స్ దగ్గర పెట్టే. సూపర్ సూపర్ చాలా బాగుంది. అది టిల్ట్ అయితే అయిపోయింది, చాలా బాగుంది. కాకపోతే వీళ్ళు కొంచెం భయపడినారంటే నేను కూడా భయపడినాను. ఎందుకంటే ఇది పట్టుకున్నప్పుడు ఇది వైడ్ గా ఉంది, ఇది ముందుకు ఎక్కడ పట్టుకోతామో గ్రాస్ పైన అని భయం అవుతుంది. వీళ్ళకి ఇంకా ఇట్లా వైడ్ అవుతుంది ఎక్కువ హ్యాండ్స్, సో భయపడినారు. ఇట్లా ఎక్కువ వైడ్ అవడం వల్ల ఇది ముందు పోతా ఉంది పడిపోతున్నారు. మొత్తము ఈ 360 షికాగో అనేది మొత్తం అంతా కూడా బాగా చూసేసినాము, అన్ని సైడ్స్ నుంచి చూసినాము. అట్లా టిల్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాము, దాని తర్వాత వేరే ప్లేస్కి వెళ్దాం. అట్లనే ఇక్కడ టిల్ట్కి గుర్తుగా హనీగాడు ఇక్కడ తీసుకుంటా ఉంది 360 షికాగో అని. ఇదొకటి చేస్తున్నారు. వర్క్ అవడం లేదా? సో ఇది పనిచేయడం లేదంట, వీళ్ళకి కూడా పనిచేయలేదంట. వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకి కూడా పనిచేయలేదంట. సో వాళ్ళకి $1 పోయింది, మనకి $1 పోయింది. ఇది వర్క్ చేయడం లేదంట. ఇందాక కూడా వేరే వాళ్ళు కూడా చెప్తున్నారు. సో చాలా మంది దీంట్లో మనీ వేస్తూ ఉంటారు వేస్ట్గా. ఈ స్టిక్కర్ కనిపించేస్తే వద్దని. ఇప్పుడు ఇంక ఎవరు మనీ వేయరు దాన్ని. గుడ్ జాబ్. అయిపోయింది. ఇక్కడ గిఫ్ట్ షాప్ ఉంది, అట్లనే ఇక్కడ ఫొటోస్ ఉంటాయి. మనకు ఫొటోస్ అయితే తీసుకోవడం లేదు, ఆల్రెడీ చూసినాము, ఏం బాగా రాలేదు. కావాలన్నా షికాగోది $70 అంటే తీసుకుంటావా? నీతో ఉందామని. ఇప్పుడు అవసరం లేదు, కొంచెం తీసుకోవచ్చు. అక్కడ 360 షికాగో చూసేసి మెల్లగా నడుచుకుంటా వచ్చి ఇక్కడికి వచ్చినాము. ఇదేంటంటే స్టార్ బక్స్ కాఫీ షాప్. ఈ స్టార్ బక్స్ స్పెషల్ ఏంటంటే నార్మల్గా అయితే 1-2 ఫ్లోర్స్ ఉంటాయి, ఇది మొత్తం 5 ఫ్లోర్స్ ఉంటుంది. అట్లనే ఇది వరల్డ్లోనే నంబర్ 1 బిగ్గెస్ట్ కాఫీ షాప్ కాదు, స్టార్ బక్స్. ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్ బక్స్ కాఫీ షాప్ ఇది షికాగోలో ఉంటుంది. చూడండి ఇదంతా కూడా స్టార్ బక్సే. నార్మల్గా అయితే టార్గెట్లో చిన్న చిన్న ఫ్లోర్స్లో ఉంటాయి స్టార్ బక్స్ కాఫీ. ఇప్పుడు చూస్తే ఇది 5 ఫ్లోర్స్ ఉంటుంది టోటల్. ఇది షికాగోలో ఫేమస్, ఇది కూడా చూస్తారనమాట. మనం కూడా ఒక్కసారి లోపలికి వెళ్ళేసి ఎట్లా ఉందో చూసి జున్నుకి హనీకి ఇష్టమైన కాఫీ తాగేసి వచ్చేద్దాం. స్టార్ బక్స్లో ఇక్కడ ఆటో ఉంది చూడండి, మన ఆటో. ఏమంటే మనది ఎల్లో ఆటోస్, ఇది గ్రీన్ ఆటో. ఇక్కడ చూడండి కాఫీ బీన్స్ని ఇక్కడ వీళ్ళు రోస్ట్ చేసి పౌడర్ చేస్తున్నారు. ఇవన్నీ కాఫీ బీన్స్ మూటలు తోటల నుంచి వచ్చింటాయి. మళ్ళీ దాన్ని పౌడర్ చేసి కాఫీ చేయడం. ఇప్పుడు ఈ పైన ఫ్లోర్స్ అన్నీ కూడా వెళ్ళేసి వద్దాం. ఇప్పుడు ఈ ఎక్స్కలేటర్ వెళ్తూ ఉంటే ఇదేదో వెరైటీగా ఉంది. మామూలుగా అయితే స్ట్రైట్ ఉంటాయి, ఇది ఇట్లా ఉంది బెండ్. చూడండి భలే ఉంది ఇది చూడ్డానికి, సూపర్. ఇది ఫస్ట్ ఫ్లోర్. కింద నుంచి చూడండి ఎట్లా ఉంది, ఇది భలే ఉంది, చాలా బాగుంది. ఇక్కడ ఏ ఫ్లోర్లో ఏమున్నాయనేది ఇక్కడ ఉన్నాయి చూడండి. మొత్తము 5 ఫ్లోర్స్. ఇది ఈ ఫ్లోర్లో అంతా కూడా ఇప్పుడు ఇట్లా ఉంది, మొత్తం అంతా కూడా ఇట్లా ఉంది. ఇప్పుడు ఇంకొక ఫ్లోర్ పోదాం, ఇక్కడ అక్కడేముందో చూద్దాం.
అన్ని ఇట్లనే ఉన్నాయి అంతా. ఇక్కడ ఇట్లా ఉంది. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క స్టైల్లో కొన్ని దొరుకుతున్నాయి. ఈ 3rd ఫ్లోర్ నుంచి 4th వెళ్దాము. జస్ట్ ఊరికనే ఒక్కొక్క ఫ్లోర్లో ఎట్లా ఉందో చూద్దామని. ఇదంతా కూడా ఇట్లా ఉంది. నార్మల్ బయట దొరికేటివి దొరుకుతారా? ఇంకా వేరే మెనూ ఉంటుందా? ఒకసారి చూడు మెనూలో ఏముంటాయో. ఇది టెర్రస్ అంట. ఇదంతే. ఈ టెర్రస్ పైన చూస్తే ఇక్కడ కూర్చుంటే ఇట్లా ఉంటుంది. బాగుంది. ఇది కొంచెమే టెర్రస్ ఉండేది. భలే ఉందిరా. వీళ్ళకి ఏమో కావాలంట, డోనట్స్ ఏవో. సో అక్కడ క్యూలో నిల్చున్నారు. అది తీసుకొని కొంచెంసేపు తినేసి మళ్ళా వెళ్ళిపోదాం. మన ఆర్డర్ అయితే వచ్చేసింది. Here's the ice bite for you. If you need strawberry and right up to the side. Thank you. No, డోనట్స్ అంటే డ్రింక్ తీసుకున్నావు. I told you what I got. అని ఒకటి తీసుకోండి. జున్నుకి అయితే ఏం వద్దంట. అంతే, మొత్తం ఇదే స్టార్ బక్స్. వరల్డ్ బిగ్గెస్ట్ స్టార్ బక్స్ అంట. ఇంకా వెళ్ళిపోతున్నాము. జస్ట్ ఊరికనే మనం చూడ్డానికి వచ్చినది ఇక్కడికి, అంతే. అందరూ దాదాపు ఓకేనా. సో బిగ్గెస్ట్ స్టార్ బక్స్ కూడా చూసేస్తాం. ఇంకా ఇప్పుడే డిన్నర్ కోసము ఇక్కడ ఇండియన్ హౌస్ ఉంది కదా, మొన్న వచ్చినాం కదా, దానికి వెళ్తున్నాము. ఇప్పుడే ఫుడ్ వచ్చేసింది. ఇది పన్నీర్ టిక్కా కబాబ్, ఇది ఎగ్ బిర్యానీ. వీళ్ళకి ఇంకా నాన్. ఫుల్ ఆగలేస్తా ఉంది. ఒకసారి It's hot. Is it hot? Is it good? రస్మలై హనీగానికి చాలా ఇష్టము. ఆల్రెడీ ఒకటి అయిపోయింది, ఇప్పుడు ఇంకోటి తెప్పించుకోయింది. No, only for me. For them too. ఈ మధ్య ఫుల్ తింటా ఉంది. బాగుంది కదా. ఇప్పుడే తినడం అయితే అయిపోయింది. ఫుడ్ అయితే బాగుంది. అంటే అది కాక ఈ చుట్టుపక్కల ఇదొకటి ఇంకొకటి ఉంది. ఇదే అంత ఇంత రివ్యూస్ బాగున్నాయి అన్నమాట. ఇంకోటి ఉంది, అది బాగాలేదు. సో మొత్తానికి అయితే డిన్నర్ అయితే అయిపోయింది. ఇంకా నడుచుకుంటా మెల్లగా మన హోటల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక చూడండి ఎంత బాగుందో. ఇక్కడంతా కూడా బాగుంటుంది. ఈ ఏరియా అంతా కూడా చాలా బాగుంది. వీళ్ళకి ఇక్కడ ఫొటోస్ కావాలంట. ఇది ఈ ఏరియాలో భలే ఉంటుంది. ఇప్పుడు జిన్నుగానికి ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాము. మళ్ళా మెల్లగా వెళ్తా ఉన్నాము. ఇక్కడ మన హోటల్. ఇక్కడ ఇట్లా వెళ్ళాలి. ఇట్లా వెళ్ళేసి ఇట్లా పోవాలి. ఇప్పుడు టైము 10:30 అవుతా ఉంది. తిరుక్కుంటా అంతా కూడా మొత్తం తిరుక్కుంటా చూసుకుంటా ఉన్నాము. అట్లనే కొన్ని చోట్ల నేను వీడియోస్ కూడా తీయడం లేదు. చాలా చోట్ల కొన్ని ప్లేసెస్కి వెళ్ళినాము, చిన్న ప్లేసెస్ అన్నిటికీ. సో కాళ్ళు అయితే ఫుల్ నొప్పిస్తున్నాయి. ఈవెన్ మనం కార్ తీసుకున్నా కూడా ఆ పార్కింగ్ లాట్ నుంచి అంత తిరగాల్సిందే. అన్నిటికన్నా బెస్ట్ ఇదే. ఊబర్లలో పోవడము అదే బాగుంది. నాకు కూడా అంటే స్ట్రెయిన్ అవ్వడం లేదు. డ్రైవ్ చేయకోకుండా బాగుంది. అట్లనే మనం ప్లాన్ చేంజ్ అవ్వడం కూడా ఈరోజు బాగా అయింది. లేదు అనుకో ఈరోజు అంతా అంటే రేపు అంతా కూడా డ్రైవ్ చేసి మళ్ళీ ఎల్లుండి అక్కడ ఉండి మళ్ళీ ఎల్లుండి డ్రైవ్ చేయాల్సి వస్తూ ఉండే. సో అక్కడ ఒక 2 hours కన్నా ఎక్కువ ఉండలేము ఆ ఐలాండ్లో. అంతే అనమాట. చుట్టూ తిరిగితే 2 hours కల్లా అయిపోతుంది. దానికోసమని మనం 7 hours డ్రైవ్ చేసి అంతా కూడా వద్దు అనుకున్నాము. అది కాక వర్షాలు కూడా వస్తుంది కాబట్టి ఇంకా వద్దు అనుకున్నాము. ప్లాన్ చేంజ్ అవ్వడమే మంచిదైంది. సో ఇంకా రేపు కూడా కొంచెం ఫ్రీగా అయిపోయి అన్ని ఏవో ఉన్నాయంట 2-3 అవి కూడా చూసుకొని దాని తర్వాత ఇంటికి వెళ్ళాలా. ప్రస్తుతానికైతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు వీళ్ళు ఏమేమో కొనుక్కుంటున్నారు. ఇప్పుడే రూమ్కి వచ్చినాము. వీళ్ళు ఎట్ట పడుకున్నారు. ఫుల్ టైర్డ్. ఫుల్ ఇక్కడికి వస్తే మీరు ఒక హ్యాండ్ మసాజ్ గన్, ఐస్ ప్యాక్స్,
హాట్ ప్యాక్స్ అన్ని తెచ్చుకోండి ప్లీజ్ ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ. మసాజర్స్ తెచ్చుకోవాలా?